పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నిత్యం సంతృప్తి లేని జీవితం నీవు గడుపుతున్నావు అంటే నీవు పేదవాడు అనే కర్మలో బతుకుతున్నావు అని అర్థం. పేదవాడు అంటే కట్టుకోవటానికి బట్టలు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, లెక్కించడానికి ఆస్తులు లేకపోయినా సొసైటీలో గౌరవ ప్రతిష్టలు ఇవి ఏమీ లేకున్నా నిరాడంబరమైన జీవితాన్ని జీవిస్తున్నావు అంటే అతడు దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా గ్రాటిట్యూడ్తో ఉంటే అతని కన్న ధనికులు ఎవ్వరూ ఉండరు అని అర్థం. ఈ ప్రపంచంలో నిత్యం సంతోషంగా ఉన్నవాడు కూడా ఒక ధనికుడే. అయితే మన దగ్గర ఆస్తి ఉంటేనో అంతస్తులు ఉంటేనో మనం గొప్పవాళ్ళం కాదు. గొప్పవాళ్ళు అంటే ఇతరులని నిస్వార్థమైన సేవ చేసేవాడే ఈ సృష్టిలో గొప్పవాడు. సాటి మనిషిని మనిషిగా చూసేవాడే గొప్పవాళ్ళు. ఇది ఇలా ఉంటే ఒకరోజు ఆ పేదవానికి ఒక సందేహం వచ్చింది. తను ఉన్న స్థితికి కారణం ఏమిటి అని. అప్పుడు అతడు అటుగా వెళ్తున్న గౌతమ బుద్ధుణ్ణి దగ్గరకు వెళ్ళి తన ప్రశ్నకు సమాధానం కావాలి అని ఆ స్వామి అని వినయంగా అడిగాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు సరే అని ఒక చెట్టు కింద కూర్చొని ఇప్పుడు చెప్పు నాయనా, నీ ప్రశ్న ఏమిటో అని ఆ పేదవాడిని అడిగాడు. అప్పుడు ఆ పేదవాడు, స్వామి మీరు మహాజ్ఞాని కదా, నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని నేను మీ దగ్గరికి వచ్చాను అని బదులిస్తాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు విషయం ఏమిటో చెప్పు నాయనా అని ప్రశాంతంగా అన్నాడు. ఆ పేదవాడు ఇలా అడిగాడు, స్వామి నేనెందుకు పేదవాడిగా ఉన్నాను అని అడిగాడు ఆ పేదవాడు. అప్పుడు ఆ గౌతమ బుద్ధుడు చిరునవ్వుతో నీవు పేదవాడివి కాదు నాయనా, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు అని అన్నారు. అప్పుడు ఆ పేదవాడికి ఏమీ అర్థం కాక ఇలా అన్నాడు గౌతమ బుద్ధుడు అవును, నీవు పేదవాడివి కాదు నాయనా, పేదవాడు అంటే తన జీవితంలో సంతృప్తి, చిరునవ్వు, ఇతరులకు సహాయం చెయ్యని వాడు మాత్రమే పేదవాళ్ళు నాయనా అని చెప్తాడు. నీవు నీ జీవితాన్ని సంతృప్తిగా జీవిస్తున్నావు. చిరునవ్వుతో నీ మొదలు ఉంటుంది, లేచిన మొదలు. ఇతరులకి సహాయం చెయ్యటానికి నీవు ఎల్లప్పుడూ ఇతరుల సంతోషం కొరకు ఇతరుల సహాయం చేయటానికి జీవిస్తున్నావు. ఇతరులు నీ కష్టాలుగా భావిస్తున్నావు. కానీ అప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పాడు ఇలా. ఆ పేదవాడికి ఏమీ అర్థం కాక స్వామి నేను సహాయం ఎవరికి చెయ్యట్లేదు కదా అని అడిగాడు. కానీ సహాయం అంటే ధన సహాయమే కాదు నాయనా, సహాయం ఎలా అవుతుంది అన్నాడు. సహాయం అంటే కేవలం ధన సహాయం మాత్రమే కాదు నాయనా, నీవు చేసే మాట సహాయం కూడా సహాయమే. నీవు చూసే దయాగుణం, నీ కళ్ళు కూడా మంచి చేసే సహాయమే. ఎదుటివారికి నీ మాట ద్వారా నీ దగ్గర ఉన్న భోజనం ద్వారా అది ఇతరులకు నీవు ఇచ్చే సహాయమే అవుతుంది అని చెప్పాడు చిరునవ్వుతో. మనం చేసే సహాయం అనేది డబ్బుగానే కాదు, నువ్వు చేసే మాట కూడా ఒక సహాయమే అవుతుంది అని చెప్పాడు ఆ పేదవాడికి. చూశారు కదండి, ఇది ఈ వీడియోలో మీకు చెప్పాను. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, అది దేవుడు మనల్ని అలా పుట్టిస్తాడు. సో దానికి గల కారణం వెనుక ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ నా ఛానల్లో చూడండి. మీకు మంచిగా ఏ వీడియో అయితే దగ్గరగా అనిపించిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.